తిరుపతి రెడ్డి గారు ఈజ్ ద ఓన్ బ్రదర్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. అసలు ఈ నవ్వు ఎవరు నవ్వరు ఇంత. బ్రదర్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు అనగానే అసలు అక్కడ లైట్స్ లేకపోయినా ఈ ఈ మన మా తిరుపతి అన్న మా తిరుపతి రెడ్డి అన్న ఇచ్చినటువంటి ఫ్లాష్కు అక్కడ వెలిగిపోతుంది ఇట్లా. రేవంత్ రెడ్డి బ్రదర్ అనగానే ఆయన ఇచ్చిన స్మైలు వర్ణాతీతం. ఇక రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఇస్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గెటింగ్ దిస్ or grabbing the opportunity of conducting this Miss World program in India in spite of in Telangana. ఆయన ఇన్స్ట్రుమెంట్ అంట. ఏ ఇన్స్ట్రుమెంటు? వీణనా, వాయిలనా, గిటారా, ఏ ఇన్స్ట్రుమెంటో కూడా చెప్పండి. ఆయనట రేవంత్ రెడ్డి గారికి ఇన్స్ట్రుమెంట్ అంట. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ మిస్ వరల్డ్ పోటీలు జరగడానికి కారణం కూడా మా తిరుపతి రెడ్డి గారే. ఎందుకంటే ఆయన నెంబర్ 1 ఇన్స్ట్రుమెంటు ఒప్పుకున్నారు కదా జూపల్లి కృష్ణారావు గారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇన్స్ట్రుమెంట్ ఎవరు? ఎవరిని వాయిస్తాడు రేవంత్ రెడ్డి గారు? మరి నాకు అర్థం కాని ఏంటంటే ఇక్కడ చిన్న చేంజ్ రివర్స్లో చెప్పినట్టున్నాడు మా జూపల్లి సార్. మా జూపల్లి సార్ ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములకు రేవంత్ రెడ్డి ఇన్స్ట్రుమెంటు. రేవంత్ రెడ్డి గారికి ఈ అన్నదమ్ముల ఇన్స్ట్రుమెంట్స్ కాదు. పాపం ఈ అన్నదమ్ములే రేవంత్ రెడ్డి గారిని ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకుంటున్నారు. అంటే ఈయన వాయిస్తున్నారు. దినదిన గండంగా ఈయన రాజకీయ భవిష్యత్తు చెల్లా చెదురు అవడానికి కారణం కర్త కర్మ క్రియ ఒకటి. ఎవరు అవునన్నా కాదన్నా ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడంలా నేను ఫస్ట్. రాజకీయ భవిష్యత్తు కానీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ దినదిన గండంగా మారిపోవడానికి, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఒకవేళ రేపటి రోజున ఆయన పార్టీ పెట్టినా వర్కౌట్ కాదు, తెలంగాణ ప్రజలు నమ్మరు. దానికి కారకులు ఎవరు? ఒకటి రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు, ఇంకోటి ఫయం ఖురేషీ గారు, ఇంకోళ్ళు మా ఎవరు అంతే వీళ్ళే. ఇక కొన్ని జరుగుతున్నాయట. ఏమని అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడంట. వాస్తవానికి పాపం రేవంత్ రెడ్డి గారు అరే వద్దురా నాయన వద్దురా, మొత్తం కాంట్రవర్సీ అవుతుంది, నా మాట విను అని చెప్తుంటే కూడా వాళ్ళు వినట్లే, అన్నిట్లో వేలు పెడుతున్నారు. అప్పుడప్పుడు ఈ కొన్ని కలహాలు వస్తూ ఉన్నాయి, అంతర్గత కలహాలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు వద్దు అంటే వీళ్ళు ఒకరు ఎడమొహము ఇంకోళ్ళు పెడమొహం పెట్టుకొని కూర్చుంటున్నారు. కొన్ని లావాదేవీలలో కూడా ఇష్యూస్ నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు కాబట్టి ముఖ్యమంత్రి ఇంట్లో ఇంటెలిజెన్స్ పనిచేయదు, ఆ వార్తలు బయటికి రావు. బట్ ఇది సీఎంఓలో ఉన్నటువంటి